నగర వ్యాప్తంగా రెండో రోజు నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపుగా 1,03,000 విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకోగా ఇంకా చాలా విగ్రహాలు తరలి వస్తున్నాయి. సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. హైదరాబాద్ లో రెండో రోజు నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి నిమజ్జనాల కొనసాగుతూ ప్రస్తుతం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా నిన్న ఉదయం నుంచి కూడా ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు ఇంకా వేగం పుంజుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా హైదరాబాద్ మహాగణనాథుడు నిమజ్జన ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మిగతా గణనాథులందరూ అన్ని కూడా బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు నిన్న ఉదయం 6:30 గంటల ప్రాంతంలో మహాగణనాథుడి శోభాయాత్ర ప్రారంభమై అది ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ట్రైన్ నెంబర్ 4 దగ్గరకు చేరుకుని ప్రాంతంలో చేరుకుని 1:30 గంటల ప్రాంతంలో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసుకుంది మహాగణనాథుడు. ఇక తర్వాత మొత్తం ఉన్నటువంటి హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ నలుమూలలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఒక్కొక్కటిగా హైదరాబాద్ తర్వాతనే ఇంకా ఒక్కొక్కటి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చూడాలి మనము హైదరాబాద్ అవి కాకుండా ఇంకా ఉన్నటువంటి నిమజ్జనాలన్నీ కూడా ప్రస్తుతం పూర్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో దాదాపుగా 2-3 కిలోమీటర్ల మేర విగ్రహాల క్యూ లైన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి వరకు కూడా దాదాపు 1,00,000కు పైగా వినాయక నిమజ్జనం పూర్తయినని చెప్పేసి ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా కేవలం హుస్సేన్ సాగర్ వ్యాప్తంగా దాదాపు 5,000కు పైచిలకు ఏవైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ నిమజ్జన విగ్రహాల నిమజ్జనం అయితే పూర్తయిందని చెప్పారు సివి ఆనంద్. అంతేకాకుండా ఏవైతే రిజిస్టర్ చేయని ఏవైతే ఉన్నాయో దాదాపుగా 15,000 నుంచి 20,000 వరకు కూడా విగ్రహాలు నిమజ్జనమైనాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పేటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఏవైతే కుంటలు కావచ్చు, ఇంకా మినీ పాండ్స్ కావచ్చు, ఇటు హుస్సేన్ సాగర్ కావచ్చు, ఇతరత్ర మినీ ట్యాంక్ గా పిలిచేటువంటి సరూర్ నగర్ చెరువు కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే ఎక్కడ ఏర్పాటు చేసిన దాదాపుగా 70కి పైగా ఈ నిమజ్జనం ఏర్పాట్లను చేసినటువంటి అన్ని ప్రాంతాలలో దాదాపు 1,00,000కు పైగా ఈ నిమజ్జన కార్యక్రమాలు అదే విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకున్నాయని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతం కంటే కూడా ఈసారి మరీ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు కొనసాగాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు వాటర్ వర్క్స్ కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జనం అయితే పూర్తి మంచి వాతావరణంలో కొనసాగింది. ఇక్కడికి వచ్చి పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే దాదాపు నేను ఒక్క రోజే ఏదైతే మూసాపేటలో ఉన్నటువంటి చెరువు దగ్గర మూసాపేటలో ఉన్నటువంటి ఐడియల్ చెరువులో దాదాపుగా 26,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసుకున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పే పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇంకా ముఖ్యంగా మేము చూసినట్లయితే ఏదైతే మినీ ట్యాంక్ బండ్ అని పిలుస్తామో సరూర్ నగర్ చెరువు వద్ద నిన్నటి వరకు దాదాపు 2,000కు పైగా వినాయకులు నిమజ్జనం పూర్తి చేసుకుని, అంతేకాకుండా పీపుల్స్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి ట్రైన్ల సహాయంలో అక్కడ దాదాపుగా 5,000కు పైచిలకు విగ్రహాలు పూర్తయితే ఇక ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్నటువంటి ట్రైన్ల వద్ద దాదాపుగా 4,000కు పైచిలకు విగ్రహాలు నిన్న సాయంత్రం వరకు నిమజ్జనం పూర్తి చేసుకున్నాయని చెప్పేసి ఇటువంటి అధికారులు కావచ్చు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ తగినటువంటి చెత్త చెదారాన్ని ఎప్పటికప్పుడు నోట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంత మేరకు ఈ పరిసర ప్రాంతాల మొత్తం గణేష్ నిమజ్జనానికి సంబంధించి పువ్వులు కావచ్చు, పళ్ళు కావచ్చు, వాటి ఇతరత్ర వస్తువులతో అయితే నిండిపోయిందని మనము చెప్పుకోవచ్చు. అయితే మనం చూడొచ్చు దాదాపుగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం దాదాపు కిలోమీటర్కు పైగా దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ రోజు వర్కింగ్ డే కావడంతో ఎక్కడికక్కడ నిన్నటి వరకు ఇచ్చినటువంటి ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఉదయాన్నే రిలీజ్ చేశామని చెప్పేసి సివి ఆనంద్ చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఉదయం కూడా ఏదైతే నిన్న దాదాపు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టినటువంటి ఏరియాస్ అన్ని కూడా రిలీజ్ చేశామో ప్రస్తుతం అయితే ప్రశాంతమైన వాతావరణంలో ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వచ్చేటువంటి భక్తులకు కూడా వినియోగించుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి ఈ రోజు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పేసి అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకుంటున్నారు భక్తులు. ఇది కేవలం హైదరాబాద్ కాకుండా ఇతరత్ర జిల్లాల నుంచి కావచ్చు, ట్యాంక్ బండ్ లో ఎవరైతే నిమజ్జనం చేయాలని ఇంట్రెస్ట్ చూపుతారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ వద్దకు వచ్చి నిమజ్జనం కోసం ఇంకా బారులు తీరి వెయిట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా మంచి
మంచి వాతావరణంలో అయితే ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా నిన్న అరేంజ్ చేసినటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, త్రాగునీటి సిబ్బందికి సంబంధించి, వాటర్ వర్క్స్ సంబంధించి కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పటికీ కూడా వాళ్ళు 3 షిఫ్ట్లలో వాళ్ళ డ్యూటీ కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. 10% శ్రీకాంత్, భవిత న్యూస్ 60 టైం.